వెరీ మచ్ ఖచ్చితంగా కళ్ళు తెచ్చుకుంటారన్న ఈ సినిమా చూసి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఒక పాయింట్ మాత్రం బాగా హైలైట్ చేశారు. ఏంటంటే భద్రాద్రి రాముల వారికి తలంబరాలు పంపిస్తారు మీరు అని చెప్పేసి అదొక పాయింట్ బాగా హైలైట్ చేశారు. అదైతే బాగా నచ్చింది నాకు. హరిహర వీరమల్లి సినిమా చూడడం జరిగింది. సినిమా నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకు అంత బాగుందంటే కనుక స్టోరీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి మొదలట్టు మొన్న వచ్చిన భీమనాయక్ వరకు అన్ని పక్కన పెడితే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఆయన కెరీర్ లో అంత కష్టపడ్డాడు. ఒక పక్క పొలిటికల్ గా చూసుకుంటూ ఒక పక్క సినిమా ఉన్న ప్రేమ మీద సినిమా చాలా బాగా చూపించాడు. వినాలి, పవన్ కళ్యాణ్ చెప్తే వినాలి ఖచ్చితంగా. ఆ రేంజ్ లో సినిమా చాలా బాగుంది. ఇంటర్వ్యూలో ముందు వచ్చే ఫైట్ కి లాస్ట్ క్లైమాక్స్ ఈ రెండు సినిమాలకి ఈ రెండు సీన్లకి 1000 కాదు 2000 ఖర్చు పెట్టినా తక్కువ లేదు. వన్ మెన్ షో, పవన్ అని వన్ మెన్ షో చేస్తాడు. ఈ టైప్ ఆఫ్ స్టంట్లు ఏ సినిమాలో లేదు. పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి, అన్న దయచేసి స్టంట్లు మానే. ఎందుకంటే మీరు ఆరోగ్యకరంగా ఉండడం 2 తెలుగు రాష్ట్రాలు కాదు దేశం కూడా చాలా అవసరం కాబట్టి స్టంట్లు తగ్గించండి. చాలా ఘోరమైన స్టంట్లు చేసే సినిమాలో చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఇన్ని రోజులకి ఆ దాహం తీర్చాడు ఇంద్రుడు. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ. ఎక్కడ మిస్యూజ్ లేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ధర్మాన్ని కాపాడాడు, కోని రోజుల కోసం పోరాడాడు కాబట్టి సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, సినిమా బ్లాక్ బస్టర్. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 5.3 3.5 వరకు వచ్చి ఎక్స్ట్రాడినరీ మూవీ. వన్ మెన్ షో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్. సినిమా